హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు. ఈరోజు మేము మా పేరెంట్స్ చాలా గ్రాండ్గా ఆడి పుట్టినరోజు సెలబ్రేట్ చేసాము. అలాగే ఆడు పొద్దున్నే లెగిసి స్నానం చేసి రెడీ అయితే మా పేరెంట్స్తో గుడికి వెళ్ళాము. మేము గుడి నుండి తిరిగి రాగానే ఆడు రెడీ అయ్యాడు స్కూల్కి వెళ్ళడానికి, పెన్సిళ్ళు చాక్లెట్లు పంచడానికి. కానీ అప్పుడే వర్షం కారణంగా స్కూల్కి సెలవు అని మెసేజ్ వచ్చాడు. ఆడు బాధపడ్డాడు, అలాగే ఒక రకంగా ఆనందపడ్డాడు, ఎందుకంటే అన్ని పెన్సిళ్ళు ఆడికే ఉంటాయని. కానీ అమ్మాళ్ళు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత పంచుదామని చెప్పారు. ఆడికి ధోని అంటే చాలా ఇష్టం, అందుకే కేక్ కూడా ఎల్లో కలర్ కావాలన్నాడు. అలాగే ఆడి పేరు బదులు కేక్ మీద ధోని పేరు రాయిపించమన్నాడు. ఆడి పేరుతో పాటు ధోని పేరు కూడా కింద రాయిపించాము. ఆడు 6 years అయినా 7 అని రాయిపించాల్సి వచ్చింది, ఎందుకంటే ధోని జెర్సీ నెంబర్ కూడా 7 కాబట్టి. ఆడికి గిఫ్ట్లు అంటే చాలా పిచ్చి, అందుకే అందరినీ అడిగి మరీ గిఫ్ట్స్ తీసుకున్నాడు. అది 6 years కాబట్టి 6 gifts ఇవ్వని అందరినీ అడిగాడు. ఆఫ్టర్నూన్ పెద్ద బాబాయ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కేక్ కటింగ్ చేశాడు, అలాగే పెన్సిళ్ళు అయ్యి పంచాడు. ఆఫ్టర్నూన్ కేక్ కటింగ్ తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు ఆటోలోనే పడుకుని పోయాడు. అలాగే ఈవినింగ్ 5 o'clockకి లెగిసి రెడీ అయ్యాడు. తమ్ముడికి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందులోని డబ్బులు దాచుకోవడం అంటే ఇష్టం. అందుకే మా తమ్ముడికి నేను పిగ్గీ బ్యాంక్ కొని ఇచ్చాను. అది చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కేక్ కటింగ్ తర్వాత నేను, అమ్మ, నాన్న తమ్ముడితో ఫోటో దిగాము. అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఫోటో దిగాడు. ఆ తర్వాత మేమందరం డిన్నర్ చేసాము. తమ్ముడు బర్త్డే అయితే చాలా బాగా అయింది. అలాగే ఆడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అలాగే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను.